ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ఏప్రిల్ నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న అంగప్రక్షణం సేవా టికెట్స్ గురించి అండ్ అలాగే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దానికి సంబంధించి, ఇంకా ఎటువంటి దర్శనం టికెట్స్ ని అడ్వాన్స్ గా ఆన్లైన్ లో బుక్ చేసుకోకుండా తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకి చాలా ముఖ్యమైన సమాచారంను, ఇంకా అకామిడేషన్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి ఆ రూమ్ కి సంబంధించిన కాషన్ డిపాజిట్ అనేది తప్పనిసరిగా రీఫండ్ రావాలి అంటే ఏం చేయాలి అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ఏప్రిల్ 11వ తేదీ శనివారం రోజుకు సంబంధించి 250 అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ కొరకు తిరుపతి అర్బన్, రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాల భక్తులు అండ్ తిరుమల లోకల్ భక్తులందరూ లోకల్ కోటాలు ఆన్లైన్ లకిడిలో అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏప్రిల్ 9వ తేదీ అనగా రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ లోకల్ కోట అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ ఆన్లైన్ లకిడిప్ అనేది అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ లోకల్ భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఏప్రిల్ 11వ తేదీ శనివారం రోజు శ్రీవారి ఆలయంలో అంగ ప్రేక్షణం సేవ చేసి సేవ అనంతరం స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ మిస్ కాకుండా రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు లోకల్ కోటాలో ఈ అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ కి లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ లోకల్ కోట అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ అనేవి భక్తులందరికీ కాదండి, కేవలం తిరుపతి అర్బన్, రూరల్, చంద్రగిరి, రేణిగుంట అండ్ తిరుమల లోకల్ భక్తులు మాత్రమే. అంటే మీ ఆధార్ కార్డ్ లో ఈ లోకల్ అడ్రస్ ఉన్నవారు మాత్రమే లోకల్ కోటాలో అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ కి రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా ఏప్రిల్ 7వ తేదీ మంగళవారం రోజున 74,232 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 23,288 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,38,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 5 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 6 నుంచి 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ SST టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ ఎటువంటి దర్శనం టికెట్స్ ని అడ్వాన్స్ గా ఆన్లైన్ లో బుక్ చేసుకోకుండా తిరుమల స్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తులకి చాలా ముఖ్యమైన సమాచారం అని చెప్పాను కదండి. అది ఏంటి అంటే కొండ కింద తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఆఫ్లైన్ SST అనగా స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్స్, వీటిని టైం స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అని కూడా అంటారు. ఒకటి తిరుపతి RTC బస్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ కి ముందు వైపున ఉన్న విష్ణు నివాసం,
3 అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. ఈ 3 ప్రదేశాల్లో కూడా ప్రతి రోజు ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ అనేవి ఇస్తున్నారు. అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ఎస్టీ టోకన్స్ తో పాటుగా శ్రీవారి మెట్టు మార్గం భక్తులకి దివ్య దర్శనం టోకన్స్ కూడా ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ 9వ తేదీ అనగా రేపు దర్శనంకి సంబంధించిన మొత్తం 8,000 ఎస్ఎస్టీ టోకన్స్, 2,000 శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ని ఈ రోజు తెల్లవారుజామున 5 గంటల నుంచి ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ చేస్తే మొత్తం 8,000 ఎస్ఎస్టీ టోకన్స్ ఉదయం 6 గంటల కల్లా కంప్లీట్ గా అయిపోయి ఈ 3 ప్రదేశాల్లో కౌంటర్స్ ని క్లోజ్ చేశారు. శ్రీవారి మెట్టు మార్గం 2,000 టోకన్స్ ఉదయం 7:35 కంప్లీట్ గా అయిపోయి భూదేవి కాంప్లెక్స్ లో కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరిగింది. సో రేపు దర్శనంకి సంబంధించిన ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని ముందు రోజు తెల్లవారుజామున 5 గంటల నుంచి ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. అలా స్టార్ట్ చేశాక గంట లేదా 1:30 కంప్లీట్ గా టోకన్స్ అన్ని కూడా అయిపోయి కౌంటర్స్ ని క్లోజ్ చేస్తున్నారండి. తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ కి సంబంధించి పూర్తి వివరాలతో నిన్న ఒక వీడియో అనేది చేసి మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ని భక్తులందరికీ కూడా ఒక్కసారి తెలియచేయడం కోసం ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటి అంటే ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ అనేవి రేపు దర్శనంకి సంబంధించిన టోకన్స్ ని ముందు రోజు తెల్లవారుజామున 5 గంటల నుంచి ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. అయితే ఈ టోకన్స్ ని పొందడానికి మిడ్ నైట్ 1 గంట 2 గంటల నుంచే భక్తులు క్యూ లైన్ లో చేరుకొని క్యూ లైన్ లో వెయిట్ చేసి తెల్లవారుజామున 5 గంటలకి ఇచ్చి ఆ టోకన్స్ ను తీసుకొని ఆ టోకన్స్ ద్వారా ఆ మరుసటి రోజు స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. కానీ ప్రస్తుతం భక్తుల రద్దీ సాధారణంగా ఉండటంతో ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారి ధర్మ దర్శనంకి వెళ్లే భక్తులకి మాత్రం మోస్ట్లీ 10 గంటల్లోనే దర్శనం కంప్లీట్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఈ రోజు ఎటువంటి టోకన్స్ లేని భక్తులకి సుమారుగా 6 నుంచి 8 గంటల్లో దర్శనం అయిపోయే అవకాశం ఉంది. కానీ ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటలకి ఎవరైతే ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్ తీసుకున్నారు ఆ భక్తులు రేపు దర్శనం టైం వరకు వెయిట్ చేసి తరువాత స్వామివారి దర్శనం చేసుకోవాలి. ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే ఎవరైతే ఈ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని తిరుపతిలో తీసుకుంటున్నారో ఆ భక్తులు రేపు దర్శనం టైం వరకు వెయిట్ చేయడానికి అకామిడేషన్ పొందడానికి కూడా ఇబ్బంది పడాల్సి ఉంది. ఎందుకంటే తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్ అనేది మనకి తెల్లవారుజామున 5 గంటలకి కౌంటర్స్ ని ఓపెన్ చేసి రూమ్స్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. మోస్ట్లీ ఉదయం 8 గంటల లోపు రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి భక్తులకి కొంచెం తొందరగా రూమ్స్ అనేవి అలాట్ అవుతాయి. ప్రతిరోజు కూడా 2,000 నుంచి 2,300 రూమ్స్ వరకు సిఆర్ఓ ఆఫీస్ వద్ద తిరుమలలో భక్తులకు ఆఫ్లైన్ లో కేటాయిస్తారు. ఇక్కడ తెల్లవారుజామున 5 గంటలకి టోకన్స్ తిరుపతిలో తీసుకొని ఎస్ఎస్డి టోకన్ భక్తులైతే అదే రోజు తిరుమలకి చేరుకొని ఉదయం రూమ్ కి ఆఫ్లైన్ లో సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకొని రూమ్ అనేది పొందుతారు. కానీ శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్ భక్తులు మాత్రం ఈ రోజు టోకన్ తీసుకొని ఈ రోజంతా తిరుపతిలోనే స్టే చేసి రేపు శ్రీవారి మెట్టు మార్గంలో నడిచెళ్లి 1200 మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేసుకోవాలి. సో తిరుపతిలో ఈ రోజంతా స్టే చేయాలి అంటే భూదేవి కాంప్లెక్స్ లో టోకెన్ తీసుకున్నటువంటి భక్తులు మళ్ళీ విష్ణు నివాసం వద్దకి చేరుకొని అక్కడ ఆఫ్లైన్ లో రూమ్ అనేది పొందాలి. ఇన్ కేసు విష్ణు నివాసంలో ఆఫ్లైన్ లో రూమ్ లేదు అనుకోండి, అలాంటి భక్తులు విష్ణు నివాసంలో కానీ లేదా ఆర్టీసీ బస్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసంలో కానీ లాకర్స్ అనేవి పొందాల్సి ఉంటుంది. లేదు అంటే ప్రైవేట్ హోటల్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో మొత్తం మీద ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఏంటి అంటే ఎస్ఎస్టీ టోకన్స్ కోసం భక్తులు తిరుపతిలో వెయిట్ చేసి ఆ టోకన్స్ తీసుకొని ఆ టోకన్స్ ద్వారా మరుసటి రోజు దర్శనం టైం స్లాట్ వరకు వెయిట్ చేసి స్వామివారిని దర్శనం చేసుకోవడం కంటే కూడా ప్రస్తుతం భక్తుల రద్దీ అనేది సాధారణంగా ఉంది కాబట్టి ఏ టోకన్స్ లేకుండా డైరెక్ట్ గా తిరుమలకి వెళ్ళినటువంటి భక్తులు ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయితే మోస్ట్లీ ఒక 10 గంటలోనే దర్శనం అనేది కంప్లీట్ అయిపోతుంది. లేదు భక్తుల రద్దీ అధికంగా ఉంది, మీరు ఏ టోకన్స్ లేకుండా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారు అనుకోండి, అలాంటి భక్తులు ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో మీరు వచ్చి వైకుంఠం 2 లోని 11వ నెంబర్ కంపార్ట్మెంట్ లో మీకు రీ ఎంట్రీ టోకన్ అనేది ఇస్తారు. అంటే మీకు ఏ టైం కి దర్శనం అనేది కంప్లీట్ అవ్వచ్చు అనే అప్రాక్సిమేట్ టైం వేసి మీకు ఒక రీ ఎంట్రీ టోకన్ అనేది ఇస్తారు. మీరు అక్కడే టోకన్ తీసుకొని వెయిట్ చేయాలనుకుంటే వెయిట్ చేయొచ్చు. లేదు మేము బయటకు వచ్చి కొంచెం రిలాక్స్ అయ్యి తర్వాత మళ్ళీ దర్శనంకి వెళ్తాం అనుకునే భక్తులు ఆ రీ ఎంట్రీ టోకన్ తీసుకొని మీరు బయటకు వచ్చేసి మళ్ళీ మీ టైం స్లాట్ ప్రకారం మీరు రీ ఎంట్రీ పాయింట్ వద్ద రీ ఎంట్రీ అయ్యారు అనుకోండి, మీరు ఎంటర్ అయిన టైం కి వైకుంఠం 2 నుంచి ఏ కంపార్ట్మెంట్ నుంచి అయితే భక్తుల్ని దర్శనంకి రిలీజ్ చేస్తున్నారో ఆ కంపార్ట్మెంట్ లోకి మిమ్మల్ని కలిపేసి స్వామివారి దర్శనం అలో చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంది, ఎలాంటి టికెట్స్ లేకుండా ఫ్రీ దర్శనంకి వెళ్ళినటువంటి భక్తులకి సేమ్ డే దర్శనం అయిపోతుంది. ఎస్ఎస్డి ఆర్ దివ్య దర్శనం టోకెన్ తీసుకున్నటువంటి భక్తులకి ఆ రోజు కాకుండా ఆ మరుసటి రోజు స్వామివారి దర్శనం అవుతుంది. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ అండి ఇది. ఎప్పుడు ఇలాగే ఉంటుందని కాదు, ఒక్కొక్కసారి వీకెండ్ టైము ఫెస్టివల్ టైంలో అయితే తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు టోకెన్ లేని ఫ్రీ దర్శనంకి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ప్రస్తుతం సాధారణంగా తిరుమల భక్తుల రద్దీ ఉంది కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్ ని ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. ఏ రోజు సిచ్యువేషన్ ఎలా ఉంది, ఆ రోజు దర్శనానికి ఎంత సమయం పట్టొచ్చు, ఎన్ని కంపార్ట్మెంట్ లో భక్తులు వేచి ఉన్నారు, టోకెన్ లేని ఫ్రీ దర్శనంకి వచ్చే భక్తులు ఒకవేళ కంపార్ట్మెంట్లు కాకుండా ఔటర్ రింగ్ రోడ్ లో ఉన్న ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో ఎక్కడ వరకు వేచి ఉన్నారు, ఇలాంటి
సిచ్యువేషన్ కి సంబంధించి ఎప్పటికప్పుడు ప్రతిరోజు మన ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ కమిట్ ట్యాబ్ లో ఆ స్టేటస్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు రేపు లేదా ఎల్లుండి ఇలా మీరు ఎప్పుడైతే తిరుమల స్వామివారి దర్శనార్థం రావాలి అనుకున్నారో దానికి ఒక 2-3 రోజుల ముందుగా మన ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్ కానీ, యూట్యూబ్ ఛానల్ కానీ మీరు ఒక్కసారి చెక్ చేసుకున్నారు అంటే దానికి తగ్గట్టుగా మీ దర్శన ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ తిరుమల అకామిడేషన్ ఆన్లైన్ లో కావచ్చు, ఆఫ్లైన్ లో కావచ్చు బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఆ రూమ్ కి సంబంధించిన కాషన్ డిపాజిట్ అమౌంట్ అనేది ఖచ్చితంగా రీఫండ్ రావాలి అంటే ఏం చేయాలనేది ఇప్పుడు తెలియజేస్తానండి. మీరు తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకున్నారు. మీ టైం స్లాట్ ప్రకారం మీరు తిరుమలకి చేరుకొని ఏఆర్పి కౌంటర్ దగ్గర మీ ఆన్లైన్ అకామిడేషన్ రిసిప్ట్ ని స్కాన్ చేసుకోవాలి. అలా స్కాన్ చేశాక ఒక 5 to 10 మినిట్స్ లోనే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి మీకు ఆ రూమ్ ని ఏ గెస్ట్ హౌస్ లో ఎన్నో నెంబర్ రూమ్ అలాట్ చేశారనేది మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ వచ్చిన తర్వాత డైరెక్ట్ గా మీరు ఆ గెస్ట్ హౌస్ వద్దకు వెళ్లి మీ అకామిడేషన్ రిసిప్ట్ లో ఎవరి 2 నేమ్స్ అయితే ఉంటాయో ఆ ఇద్దరిలో ఎవరైనా ఒకరు ఖచ్చితంగా మీ యొక్క ఫోటోని క్యాప్చర్ చేసుకుని ఆ రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వాలి. అలా రూమ్ లోకి చెక్ ఇన్ అయిన తర్వాత 24 అవర్స్ వరకు ఆ రూమ్ లో ఉండొచ్చు. 24 అవర్స్ తర్వాత మీరు ఆ రూమ్ వెకేట్ చేసేటప్పుడు ఎవరైతే ఫోటో క్యాప్చర్ చేసుకుని రూమ్ లోకి చెక్ ఇన్ అయ్యారో ఆ పర్సన్ ఖచ్చితంగా రూమ్ వెకేట్ చేసేటప్పుడు ఫోటో క్యాప్చర్ చేసుకోవాలి. సేమ్ అలాగే సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఎవరి ఫోటోనైతే క్యాప్చర్ చేసుకుని రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుని రూమ్ అలాట్ అయిందో తిరిగి ఆ రూమ్ వెకేట్ చేసేటప్పుడు కూడా అదే పర్సన్ ఉండి ఫోటో క్యాప్చర్ చేసుకుని రూమ్ వెకేట్ చేస్తేనే ఆ రూమ్ కి సంబంధించిన కాషన్ డిపాజిట్ అమౌంట్ అనేది రీఫండ్ అవడం జరుగుతుంది. ఆ రూమ్ కి సంబంధించి అంటే ఆఫ్లైన్ లో కావచ్చు, ఆన్లైన్ లో కావచ్చు, మీరు బుక్ చేసుకున్న ఆ రూమ్ కి రూమ్ అమౌంట్ ప్లస్ కాషన్ డిపాజిట్ అమౌంట్ అనేది యూపీఐ ద్వారా మీరు పే చేసి ఉంటే రూమ్ వెకేట్ చేసిన 24 అవర్స్ లోనే మీ సేమ్ బ్యాంక్ అకౌంట్ కి ఆటోమేటిక్ గా కాషన్ డిపాజిట్ అమౌంట్ అనేది రీఫండ్ అవుతుంది. లేదు క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ వీటి ద్వారా కన్నా అమౌంట్ పే చేసి ఉంటే రూమ్ వెకేట్ చేసిన 3 to 5 బ్యాంక్ వర్కింగ్ డేస్ లో ఆటోమేటిక్ గా మీ సేమ్ బ్యాంక్ అకౌంట్ కి కాషన్ డిపాజిట్ అమౌంట్ అనేది రీఫండ్ అవడం జరుగుతుంది. అయితే ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది మీకు రూమ్ అలాట్ అయినప్పుడు మీ మొబైల్ నెంబర్ కంటే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి రూమ్ అలాట్మెంట్ నెంబర్ అనేది ఒకటి వచ్చి ఉంటుంది కదండి. ఆ నెంబర్ ని డిలీట్ చేయకుండా అలాగే జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇప్పటికీ కూడా కొంతమంది భక్తులు చెప్తున్నారు 1 వీక్ అయ్యింది మేము రూమ్ వెకేట్ చేసి, 2 వీక్స్ అవుతుంది, 1 మంత్ అవుతుంది, ఇంకా మా కాషన్ డిపాజిట్ అమౌంట్ రీఫండ్ రాలేదు అని కొంతమంది భక్తులు చెప్తున్నారు. సో మీకు కాషన్ డిపాజిట్ అమౌంట్ రీఫండ్ వచ్చిందా రాలేదా అనేది మీ మొబైల్ లోని చాలా సింపుల్ గా వాట్సాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ అంటే 9552300009 ఈ నెంబర్ ని మీ మొబైల్ లో సేవ్ చేసుకొని జస్ట్ హాయ్ అని మీరు సెండ్ చేశారు అంటే మీకు కొన్ని సర్వీసెస్ వస్తాయి. అందులో టీటీడీ టెంపుల్ సర్వీస్ ని మీరు సెలెక్ట్ చేసుకొని మీ యొక్క రూమ్ అలాట్మెంట్ నెంబర్ ని అక్కడ మీరు ఎంటర్ చేసి తర్వాత తిరుపతి, తిరుమల ఏ లొకేషన్ లో మీరు ఆ రూమ్ పొందారు అనేది లొకేషన్ ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేశారు అంటే ఆ రూమ్ కి సంబంధించి మీకు టోటల్ ఎంత కాషన్ డిపాజిట్ అమౌంట్ రీఫండ్ రావాలి, అసలు రీఫండ్ అయ్యిందా లేదా అనేది మీకే వాట్సాప్ లో రిప్లై గా రావడం జరుగుతుంది. వాట్సాప్ ద్వారా రూమ్ కాషన్ డిపాజిట్ అమౌంట్ రీఫండ్స్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా ఆల్రెడీ ఒక వీడియో అనేది చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా చూడగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ గురించి అండ్ అలాగే టోకెన్ లేని ఫ్రీ దర్శనంకి వచ్చే భక్తులకి సంబంధించిన సమాచారం ని తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.